అట్లానే ఇంకోటి ఏంటంటే పర్యావరణం అంటే పొల్యూషన్ కూడా ఇందాక మనం చెప్పినట్టుగా ఏంటంటే ట్రావెల్ టైం తగ్గటం వల్ల ఏంటంటే పొల్యూషన్ అనేది తగ్గబోతుంది, పెట్రోల్ ఖర్చులు కూడా తగ్గబోతుంది, పెట్రోల్ కన్జంప్షన్ తగ్గబోతుంది, డీజిల్ కన్జంప్షన్ తగ్గబోతుంది అనమాట. ఈవెన్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఇట్ విల్ బి అడ్వాంటేజ్ ట్రావెల్ టైం. అంటే కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో ఇందాక కూడా ఇచ్చినట్టు ప్రయాణం కూడా చాలా సులభంగా ఉంటుంది. అట్లనే పొల్యూషన్ అనేది తగ్గబోతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసుకుంటే వ్యవసాయదారులకు కూడా ఏంటంటే విలేజ్లో ఉన్న వ్యవసాయదారులకు కూడా ఇది కన్వీనియంట్. ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయాలన్నా, మార్కెట్స్ తీసుకెళ్లాలన్నా రీజనల్ రింగ్ రోడ్డు దానికి సంబంధించిన రేడియల్ రోడ్స్ ఉండటం వల్ల ఏంటంటే మార్కెటింగ్ అనేది చాలా ఈజీగా ఉంది. అంటే రైతులకు కూడా ఉపయోగపడుతుంది అన్నమాట, వ్యవసాయకు సంబంధించిన మార్కెటింగ్కి ఉపయోగపడుతుంది. అట్లానే ఇంకొకటి మనం చూసుకున్నామంటే ఏంటంటే కొత్త అభివృద్ధి కేంద్రాలు అనేది రాబోతుంది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రావటం వల్ల ఏంటంటే కొన్ని చోట్ల మాల్స్ రావటం, ఎంటర్టైన్మెంట్ మాల్స్ రావటం కానీ, కొన్ని క్లస్టర్స్ దగ్గర ఇండస్ట్రీస్ రావటం కానీ, ఐటీ సెక్టర్స్ క్లస్టర్స్ రావటం కానీ, లాజిస్టిక్ సెక్టర్స్ రావటం కానీ, వీటి వలన కూడా ఏంటంటే చాలా వరకు అభివృద్ధి అనేది ఉండబోతుంది అనమాట. ఏది బేస్డ్ ఆన్ రీజనల్ రింగ్ రోడ్. ఇంకోటి ఏంటంటే మనకు ముఖ్యంగా మనం గమనిస్తే ఇప్పుడు మనకి ఇది రీజనల్ రింగ్ రోడ్ అన్నాం కదా. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఏంటంటే ఒక 5 కిలోమీటర్స్గా సుమారుగా ఈ ప్రాంతంలో ఈ 5 కిలోమీటర్స్లో రీజనల్ రింగ్ రైల్ అనేది రాకపోతుంది అనమాట. ఇక్కడ ఏది రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత వితిన్ ద 5 కిలోమీటర్స్ ఆఫ్ ది రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైల్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు. ఆల్రెడీ సర్వే చేయటం అయితే జరిగింది. దీన్ని డిపిఆర్ కూడా మోస్ట్లీ దే ఆర్ గోయింగ్ టు కమ్ అప్ బై ద మంత్ ఆఫ్ ది జూలై అనమాట. డిపిఆర్ కూడా రాబోతుంది. దానివల్ల ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఆల్రెడీ కొన్ని చోట్ల మనకి ఆల్రెడీ రైల్ ఉంది కాబట్టి టోటల్గా రీజనల్ రింగ్ రోడ్ బయట వితిన్ 5 కిలోమీటర్స్లో రింగ్ రైల్ రావటం వల్ల ఏంటంటే ప్రయాణం కూడా ఏంటంటే చాలా సులభంగా ఉండబోతుంది, కనెక్టివిటీ బాగా పెరగబోతుంది, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది గూడ్స్ కానీ ఇండస్ట్రీస్కి సంబంధించినవి కానీ తీసుకురావటం చాలా ఈజీగా ఉండబోతుంది అన్నమాట. అంటే రైలుతో ఇంతవరకు మన ఇండియాలో ఎక్కడా లేదనమాట ఈ విధంగా అన్నమాట. రీజనల్ రింగ్ రైల్ అనమాట ఇది. ఇప్పుడు ఇది మెయిన్ అన్నమాట. ఇప్పుడు ఇన్ని అడ్వాంటేజ్ ఉండటం వల్ల ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ని మనకి ఒక డెఫినెట్గా ఇది వస్తే ఒక మణిహారంగా ఉండబోతుంది ఇది హైదరాబాద్కి. అందుకని మనకి నితిన్ గడ్కరీ గారు కూడా మనం ఒకసారి అనడం జరిగింది, ఇది ఒకసారి నాకు ల్యాండ్ ఇవ్వండి, వితిన్ 3 ఇయర్స్లో మీకు రీజనల్ రింగ్ రోడ్ తయారు చేసిస్తామండి. ఇప్పుడు ఎట్లా ఉంది పొజిషన్ అనేళ్ళకి ఏంటంటే నార్త్ సెక్టర్కి వచ్చేళ్ళకి ఆల్మోస్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. దానివల్ల డిపిఆర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తొందరగా ఇవ్వబోతుంది. వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది తొందరగా అనమాట. ఓన్లీ స్మాల్ హెచ్ఎస్ ఉండి దాన్ని కూడా మనం కంప్లీట్ చేయబోతున్నారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సౌత్ సెక్టర్కి వచ్చేళ్ళకి డిపిఆర్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ తయారు చేస్తుంది. ఇది డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు. అంటే ఎక్కడెక్కడ ఏం వస్తుంది, ఎక్కడెక్కడ రోడ్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ వాటర్ వస్తుంది, దానికి సంబంధించిన బ్రిడ్జెస్ ఎక్కడ రావాలి, దాని యొక్క ట్రాఫిక్ అనాలైసిస్ కూడా చేస్తారు. ఏ విధంగా ట్రాఫిక్ ఉండబోతుంది, దాని ఎకానమిక్ అనాలైసిస్, దానివల్ల టోల్ ఎంత రాబోతుంది, రాబడి ఎంత రాబోతుంది, ఖర్చు ఎంత ఉండబోతుంది, ఈ విధంగా ఎస్టిమేషన్, ఎకానమిక్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా స్టేట్ గవర్నమెంట్ డిపిఆర్లో ఉంది సౌత్ సెక్టరు. అది ఇంకా టోటల్గా ఫైనల్ అవ్వలేదు. ఇది ఏ రూట్ కింద పోతుందని. సో నార్త్ అయితే టోటల్గా ఇది నేను చెప్పినట్టుగా మొత్తం టోటల్గా రాబోతుంది అనమాట. అదైతే అయిపోయింది. అంటే టోటల్గా ఇప్పుడు వితిన్ అట్లీస్ట్ బై దిస్ మ్యాక్సిమం తీసుకుంటే వితిన్ 3-4 మంత్స్లో ఈ 2 సెక్టర్స్ కూడా ఏంటంటే నార్త్ సెక్టర్ కానీ సౌత్ సెక్టర్ కానీ 2 కూడా ఏంటంటే స్టార్ట్ అవబోతుంది. కానీ 2 ఒకేసారి స్టార్ట్ చేయాలా, నార్త్ చేసిన తర్వాత సౌత్ చేయాలి. నార్త్ చెప్పాము నేను సంగారెడ్డి కానీ చోటుప్పలు వయా తూప్రాను. అట్లనే సౌత్కి వచ్చేలకి ఏంటంటే చోటుప్పలు కానించి సౌత్ ఆమన్గల్లు, రాయకల్లు, ఇటు విధంగా మళ్ళీ ఇటువైపు ఇక్కడ వరకు అనమాట. ఈ 2 కూడా ఏంటంటే ఈ 2 వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట డెఫినెట్గా. ఎందుకంటే కారణం ఏంటంటే అంతకుముందు మనకి ఔటర్ రింగ్ రోడ్డు
తయారవడానికి 10 years పట్టింది. మ్యాక్సిమం ఏంటంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ల్యాండ్ ఎక్విజిషన్. ఇక్కడ కూడా ఏంటంటే నార్త్ సెక్టర్ ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అది తొందరగా పార్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. బట్ ఒకసారి వచ్చిన తర్వాత 3 years రాబోతుంది. ఇప్పుడు అంతకుముందున్న టెక్నాలజీ కానీ వేరు, ఇప్పుడున్న టెక్నాలజీ వేరు. ఇప్పుడున్న టెక్నాలజీని బట్టేసుకొని చూసుకుంటే వితిన్ 3 years. ఎందుకంటే అప్పుడు ఎట్లా చేసేవాళ్ళు మామూలుగా ఒక సెక్టర్ రెండో సెక్టర్ అన్నట్టుగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నార్త్ ఎట్లా అంటున్నాము, దీన్ని సెక్టర్స్ బైఫికేషన్ చేస్తారు. దీన్ని ఇప్పుడు ఫైవ్ సెక్టర్స్గా చేస్తున్నట్టున్నారు. 5 సెక్టర్స్గా సైమిల్టేనియస్గా స్టార్ట్ అవుతాయి. ఈ ఒక సెక్టర్, 2 సెక్టర్, 3 సెక్టర్, 4 సెక్టర్స్ సైమిల్టేనియస్గా ఇక్కడ ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు, ఇక్కడ ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు, ఇక్కడ ఒక కాంట్రాక్టర్కి ఇస్తారు, ఇక్కడ ఒక కాంట్రాక్టర్. అంటే దట్ ఈజ్ ఇంగ్లీష్లో మనము చూసుకుంటే సిపిఎం అంటే కంటిన్యూస్గా ఫ్లో ఎట్ ఏ టైం వర్క్ స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అంటే తొందరగా తక్కువ టైంలో మనకి ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అనమాట. ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే డిఫరెంట్ కాంట్రాక్టర్స్కి ఇస్తాం వల్ల వర్క్ అన్ని సైమిల్టేనియస్గా స్టార్ట్ అవ్వడం వల్ల తొందరగా ఫ్లో అవుతుంది అనమాట. అందుకనే మనకి నితిన్ గడ్కరీ 3 yearsలో నాకు ల్యాండ్ ఇవ్వండి, 3 yearsలో నేను రీజనల్ రింగ్ రోడ్ తయారు చేసిస్తా ఉన్నాను. ఇందులో నార్త్ సెక్టర్లో కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 11 ఎగ్జిట్ పాయింట్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎక్కడెక్కడ ఎగ్జిట్ పాయింట్స్ కూడా రావటం అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ అన్ని ప్లానింగ్ పరంగా స్టార్ట్ ప్లాన్ అయితే పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఏంటంటే ఎగ్జిక్యూషన్ అనేది ఇప్పుడు మనం తొందరగా వితిన్ 3 monthsలో మన ఎస్టిమేషన్ ప్రకారం 3-4 monthsలో మనకి బోత్ సౌత్ అండ్ నార్త్ విల్ బీ కంప్లీటింగ్ అనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే ఈ విధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి డెవలప్మెంట్ పరంగా కానీ ఏ విధంగా, ఎందుకంటే ఒక విశ్వనగరంగా గుర్తించడానికి కావాల్సిన దాంట్లో ఇటువంటి కనెక్టివిటీతో ఉన్నది ఏంటంటే చాలా కష్టం అన్నమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడైతే విశ్వనగరంలో మనకి ఎప్పుడు ఏంటంటే అన్ని కనెక్టివిటీ పరంగా, పరిశ్రమలకు సంబంధించిన పరంగా, అభివృద్ధి ఎప్పుడైతే ఎక్కడైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఏంటంటే జీడిపి కూడా బాగా పెరగబోద్ది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఇంకా పెరగబోద్ది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉన్నప్పుడు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తూ అంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా మంచి అద్భుతమైన ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు మనము రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా మనం రేట్ చూసుకుంటే సుమారుగా ఒక 10,000 నుంచి 8,000 నుంచి 10,000 ఆ ప్రాంతంలో రేట్స్ ఉన్నాయి. మనము ఎక్కడైనా ఎక్స్ప్లోర్ చేస్తే 10,000 ఆ ప్రాంతంలో మనం తీసుకున్నా కానీ ఏంటంటే మంచి. కాకపోతే ఏంటంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తలు కూడా ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎగ్జాక్ట్గా నార్త్ అయితే సెట్ అయింది ఎక్కడైతే వస్తుంది అనేది, కానీ సౌత్లో ఇంకా ఏ రూట్ అనేది ఫైనలైజ్ చేయాల్సింది ఉంది. కానీ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఎక్కడైనా కానీ మీరు తీసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ కావాలనుకుంటే ఎగ్జిట్ ఎక్కడైతే వస్తుందో దానికి తగ్గట్టు ఈచ్ ఎగ్జిట్కి 90 acres అనేది ఉండబోతుంది. అందుకని ఇందాక చెప్పినట్టు కూడా పర్యావరణాన్ని, గ్రీనరీని చాలా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. ఎక్కడైతే చెట్లు కొట్టాల్సి వస్తుందో దీని నిర్మాణంలో అంతకన్నా రెట్టింపుగా చెట్లు మళ్ళీ నాటాలి, గ్రీనరీని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ అనేది రాబోతున్నారు. అందుకని ఏంటంటే ఈచ్ ఎగ్జిట్ దగ్గర మినిమం 90 acres ఉండాలి అనేది ఒక సెట్ అయితే చేశారన్నమాట. ఆ ఏరియాలో ఒక డెవలప్మెంట్ అంటే ఎక్కడైతే ఎగ్జిట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఎంటర్టైన్మెంట్ పాయింట్స్ కానీ, అక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఈ విధంగా ఒక డెవలప్మెంట్ క్లస్టర్స్గా ఈచ్ ఎగ్జిట్ దాన్ని అనుగుణంగా బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టు కూడా ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఒక 8,000 నుంచి 9,000 per square yard. ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా మనము 3 years గవర్నమెంట్ చెప్తుంది, టేక్ ఇట్ 5 years తీసుకోండి, 5 years కంప్లీషన్. మనం ఓవరాల్కి మనం చెప్పింది 10 years అన్నాము, కానీ విత్ ఎగ్జిస్టింగ్ మోర్ ద టెక్నాలజీ టేక్ ఇట్ 5 years. అయినా కానీ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుండబోతుంది. ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు అంతకుముందు మనకు హెచ్ఎండి అన్నాము. హెచ్ఎండిఏలో సుమారుగా 7260 ప్రాంతంలో స్క్వేర్ కిలోమీటర్స్లో ఉన్న హెచ్ఎండిఏ దీన్ని క్రాస్ చేసేసి ఇప్పుడు హెచ్ఎంఆర్ అని వస్తుంది, హైదరాబాద్ మెట్రో రీజియన్.
హైదరాబాద్ మెట్రో రీజన్ తీసుకొస్తున్నారు. దిస్ విల్ బి మోర్ దెన్ 10,560, ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్ ఫిగర్, అప్రాక్సిమేట్లీ స్క్వేర్ కిలోమీటర్స్లో రాబోతుంది. అంటే దీనికన్నా ఇంకా ఆల్మోస్ట్ 3,000 స్క్వేర్ కిలోమీటర్స్ పెరగబోతుంది అనమాట. ఇందులో కూడా 1350 సుమారుగా గ్రామాలు, రెవెన్యూ గ్రామాలు రాబోతున్నాయి. ఇందులో 11 డిస్ట్రిక్ట్స్ ఉండబోతుంది అనమాట. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకి హెచ్ఎండి అంతకుముందు మనకి హెచ్ఎండి లిమిట్స్ దాటిన తర్వాత డిటీసీబీ లిమిట్స్ అని ఉంటుంది ఆ జోన్ను. ఇప్పుడు నీకు ఓఆర్ఆర్ వరకేమో జిహెచ్ఎంసి, ఓఆర్ఆర్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ 5 up to 5 kilometers వరకు ఇక్కడ హెచ్ఎంఆర్ రాబోతుంది. ఇది దీంట్లో మనకి ఏదైనా మన కన్స్ట్రక్షన్ అప్రూవల్ కానీ, లేఅవుట్ అప్రూవల్స్ కానీ, ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ చేస్తుందో అన్ని అప్రూవల్స్ అనేది హెచ్ఎంఆర్ తీసుకోబోతుంది అనమాట. అన్ని డెవలప్మెంట్స్ కానీ, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్స్ కానీ, ప్లాన్స్ కానీ అన్ని హెచ్ఎంఆర్ అనమాట. ఇట్ ఈస్ అ డిఫరెంట్ అగైన్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. మోర్ దెన్ దే ఆర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎంప్లాయ్మెంట్ కూడా పోతున్నారు. అంటే డిఫరెంట్ ఏమేమి ఉండబోతుంది ఆర్గనైజేషన్స్. ఆటోమేటిక్గా డిటీసీపీ అనేది నో మోర్ డిటీసీపీ అనమాట. ఫ్యూచర్లో నో మోర్ హెచ్ఎండిఏ, ఇట్ ఈస్ ఓన్లీ హెచ్ఎంఆర్. కాకపోతే హెచ్ఎంఆర్తో కూడా ఏంటంటే ఎక్కడైతే కొన్ని ఎయిర్పోర్ట్ ఉందో అక్కడ హాడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ హెచ్ఎంఆర్ని ఇంక మనం కన్సిడరేషన్ చేసుకొని మనం లేఅవుట్ ప్లాన్ చేసుకోవాలా. అట్లా తర్వాత హాడా జోన్లో అయితే మళ్ళీ స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. అట్లనే యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైటీడీఏ ఆ ప్రాంతంలో డిఫరెంట్ కొంచెం ఉండొచ్చు. అట్లనే ఎఫ్సిడిఏ ఇది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ విధంగా దీన్ని కూడా రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు అనమాట. అంటే ఇది టోటల్గా ఓవరాల్ హెచ్ఎంఆర్లో అయినా కానీ మళ్ళీ ఎక్కడైతే ఏ ఏరియాస్లో మళ్ళీ డిఫరెంట్ ఏరియాస్ ఉండబోతుంది అనమాట. ఈ విధంగా రెస్ట్రిక్షన్స్ ఉండబోతుంది. మనకి లేఅవుట్స్ కానీ జోన్స్ కూడా ఏంటంటే మారబోతున్నాయి అనమాట. ఇప్పుడు హెచ్ఎంఆర్ జోన్ అంతకుముందు మనకి 12 జోన్స్ ఉండేది హెచ్ఎండిఏలో. అంటే ఏ జోన్స్? రెసిడెన్షియల్ జోన్స్, రెసిడెన్షియల్ జోన్స్ R1 నుంచి R4 వరకు ఉన్నాయి. పెరి అర్బన్ జోన్స్, కన్జర్వేటివ్ అంటే అగ్రికల్చర్ కన్జర్వేటివ్ జోన్స్, అట్లనే ఫ్రీ జోన్స్, స్పెషల్ పర్పస్ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్, ఇట్లాగా డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ జోన్స్ కూడా కొంతవరకు మార్పు అనేది జరగబోతుంది హెచ్ఎంఆర్ రీజన్. అందుకని 2050 మ్యాపు 2050 టోటల్ ప్లాను మోస్ట్లీ బై నవంబర్ 2025కి రాబోతుంది అనమాట. ఏంటి 2050 మ్యాపు అన్నీ హెచ్ఎండికి ఎట్లా చేస్తారో కొత్తగా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే హెచ్ఎండి లిమిట్ని ఎక్స్టెండ్ చేస్తూ అప్ టు 5 kilometers ఆఫ్ ది బియాండ్ ద రీజనల్ రింగ్ రోడ్ వరకు తీసుకొస్తూ ఈ ప్యాంప్ని కూడా నవంబర్ 2025 కల్లా తీసుకురావాలని ఉండబోతుంది. ఇందులో జోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న జోన్స్ రేపు మనం ఏదైనా ల్యాండ్స్ తీసుకున్నా కానీ మనం జాగ్రత్తగా చూసుకోవాలా. రేడియల్ రోడ్స్ బేస్ చేసుకొని ఎక్కడైతే జంక్షన్స్ వస్తాయో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ బేస్ చేసుకొని, నేషనల్ హైవేస్ బేస్ చేసుకొని, స్టేట్ హైవేస్ బేస్ చేసుకొని మనము 1 వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చాలా అద్భుతంగా ఉండబోతుంది. నేను చెప్పాను రీజనల్ రింగ్ రోడ్ సుమారుగా రేట్స్ 8,000 నుంచి 10,000 ఆ మాత్రం పెడితేనే మనకి రిటర్న్స్ అనేది యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇట్. అట్లనే ఇప్పుడు రేడియల్ రోడ్స్ అనేది ఇట్లా బిట్వీన్ ద అవుటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని కూడా కొంతవరకు మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది దొరుకుతుంది. ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది ఎప్పుడైనా మనం ల్యాండ్ చూసుకుంటే విత్ ఇన్ ద ఓఆర్ఆర్ కానీ అఫోర్డబిలిటీ అనేది చాలా తక్కువ. కానీ ల్యాండ్స్ అనేది దొరకవు. దొరికినా కానీ లిటిగేషన్స్ ఉంటాయి. ఎప్పుడు ల్యాండ్స్ కొనవద్దు. ఇప్పుడు దట్ ఈస్ వన్ కాషన్ మీరు తీసుకోండి. ఎందుకంటే నార్మల్ పర్సన్కి ఇఫ్ యూ వాంట్ మీకు లిటిగేషన్ లాయర్స్ ఉన్నారు ఎవరైతే సాల్వ్ చేసి పెడతారు అవన్నీ చేసుకుని అవన్నీ అగైన్ ఇట్ ఈజ్ అప్ టు యూ. కానీ అంటే అవుటర్ రింగ్ రోడ్ లోపల కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. అక్కడ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అపార్ట్మెంట్ పరంగా కానీ ఆ విల్లాస్ కూడా చాలా తక్కువ అఫోర్డబిలిటీకి వచ్చేలాగే మనకి అపార్ట్మెంట్స్ వచ్చేలాగే ఏంటంటే మంచి లొకేషన్స్లో కూడా కొన్ని ఉండి అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదే అవుటర్ రింగ్ రోడ్ నుంచి
రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పుడు రేడియల్ రోడ్స్ బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటంటే అగైన్ మీ యొక్క సూటబిలిటీని బట్టేసి ఒక స్టడీ చేసేసి జోన్ చూసుకొని సుమారుగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లనే రీజనల్ రింగ్ రోడ్ దగ్గర ఇక్కడ కూడా గ్రోత్ కారిడార్ రాబోతుంది. ఏది రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ. అట్లనే కొన్ని గ్రోత్ కారిడార్స్ రేడియల్ రోడ్స్ దగ్గర కూడా రాబోతున్నాయి అన్నమాట. అవన్నీ మనం చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండబోతుంది. ఎందుకని నేను చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది మనం నెగిటివ్గా ఆలోచిస్తే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది స్తబ్దత ఉంది. ఇది బయ్యర్స్ మార్కెట్. ఇప్పుడు ఎవరు కొంటున్నారు? ఓన్లీ ఎండ్ యూజర్స్ కొంటున్నారు. ఎక్కడ? ఔటర్ రింగ్ రోడ్డు సరౌండింగ్స్ లేకపోతే విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్డు. ఇది మార్కెట్ అంత పెద్దగా లేదు. ఇంకొకటి మరి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి వచ్చేలాగే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వచ్చేలాగే ఇప్పుడు ఎక్కడ పెద్దగా మార్కెట్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూచర్ సిటీ ఏరియా. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ గురించి ఎవ్రీడే మీకు న్యూస్ వస్తూ ఉంటుంది. ఎందుకు? మనకి రేవంత్ రెడ్డి గారు మన మీద ప్రేమని కాదు, ఒక గవర్నమెంట్ సర్వే అవ్వాలంటే సంపద సృష్టించాలా, ఒక గవర్నమెంట్ సర్వే అవ్వాలంటే సంపద సృష్టించాలా, డెవలప్మెంట్ చూపించాలా. సంపద సృష్టితోనే అభివృద్ధి అనేది వస్తుంది. ఏ విధంగా ఏ పనులు చేయకుండా వచ్చిన డబ్బుల్ని మన ట్యాక్స్ వచ్చిన డబ్బుల్ని ఓన్లీ వెల్ఫేర్ మెజర్స్తోనూ ఓన్లీ ఎక్స్పెండిచర్స్ మినిమం ఎక్స్పెండిచర్ చేస్తే డెవలప్మెంట్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు ఎఫ్సిడిఏలో సంపద సృష్టి అనేది ఉంది. గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్విజిషన్ చేసి ల్యాండ్ పూలింగ్ ద్వారా 60% రైతులకు ఇచ్చి 40% గవర్నమెంట్ ఉంచుకొని దాన్ని డెవలప్మెంట్ చేసేసి అనేది ఇప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసేసి ఉండబోతుంది.